తమి సినిమా ముచ్చట్లు మాట్లాడుకుందామని వచ్చిన ఈయన అంత గిల్దండి ఆడి బ్యాచ్ లెక్కున్నాడు. అసలు ఆ కీళ్ళు అంటారు కదా, బొక్కలు, అందులో స్ప్రింగులు ఉంటాయి. స్ప్రింగులు ఉండి అలా అలా ఊగుతూ ఉంటారు అనమాట. అందుకే ఆయన అంత బాగా ఆడింది కాబట్టే అసలు ఇదో పాట ఉందని మొత్తం కోట్ల మంది తెలిసిన తర్వాత ఆయన చూసిన తర్వాత మళ్ళీ పాట వింటే ఓ ఇంత మంచి విషయం ఉందా పాటలో అని చెప్పి రాసింది ఎవరు అని చెప్పి నాకు అప్పుడు పేరు వచ్చింది అనమాట. ఆయన వల్లే, ఆయన సెలవే. కానీ నేను నాకు చాలా ఇష్టం తమ్మి. ఎందుకెరికైనా ఆయన చిరంజీవి సార్ వాళ్ళ కొడుకు అయినప్పటికి ఇట్లా సంవత్సరంలో 6 నెలలు దేవుని మాలలో వేసుకుంటాడు ఆయన. ఒకసారి చూస్తే ఆంజనేయుని మాల, ఒకసారి చూస్తే అమ్మవారి మాల, ఒకసారి చూస్తే అయ్యప్ప మాల. ఎప్పుడు చెప్పులే ఉండే ఆయన పాపం బిడ్డకు. చెప్పులు ఉండకపోతే చాలా మంచిదని ఇప్పుడు చాలామంది అంటున్నారు. చాలా ఆరోగ్యం అంట చెప్పులు లేకుండా తిరిగితే. అవునా? ఆయన కలకాలం ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి కాబట్టి ఆ మాల వేయడం చాలా మంచిది.